ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రజా సమస్యలపై దృష్టి సారించింది. జిల్లా పరిషత్ పరిధిలోని 7 స్థాయి సంఘ కమిటీల చైర్మన్లుగా నూతన ఎమ్మెల్యేల పేర్లను జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రతిపాదించగా జడ్పీటీసీ సభ్యులు ఆమోదం తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను జడ్పీ చైర్పర్సన్లు సుభద్ర, 3 జిల్లాల కలెక్టర్లు, జడ్పీటీసీ సభ్యులు గౌరవప్రదంగా సత్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో విత్తనాల నాణ్యత లోపం, పామాయిల్ పంటకు కొరవడిన సబ్సిడీ, ఏజెన్సీలో సీజనల్ జ్వరాలు, వైద్య సిబ్బంది కొరత, గిరిజన హాస్టల్లో సమస్యలు వంటి అంశాలపై సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. అనంతరం ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ అధికారులకు ప్రజా ప్రతినిధులకు మధ్య అంతరం ఉన్నట్లు కనిపిస్తుందని, దీన్ని సరిదిద్దడానికి ఒక సమావేశం నిర్వహించాలన్నారు. గుడ్ గవర్నెన్స్ లో ఆరోగ్యం, విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వానికి ఇప్పటి కూటమి ప్రభుత్వానికి తేడాను ప్రజలు స్పష్టంగా గమనించేలా పాలన జరగాలని అధికారులకు సూచించారు. కేజీహెచ్లో రోగుల పట్ల ఏమాత్రం శ్రద్ధ కనిపించడం లేదని, ఆ ధోరణి పూర్తిగా మారాలని హెచ్చరించారు. అలాగే గంజాయి విచ్చలవిడిగా లభ్యమవుతుందని, పాఠశాల పిల్లలు గంజాయి సేవిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీన్ని పూర్తిగా అరికట్టి మన భావి తరాలను కాపాడుకోవాలన్నారు. దయచేసి జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత ఇస్తూ మనం పరిపాలించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ గంటన్నర 2 గంటలు నాకు అర్థమైంది ఏంటంటే, అధికారులకి ప్రజాప్రతినిధులకి, అధికారులకి లబ్ధిదారులకి, అధికారులకి రైతులకి మధ్య చాలా స్పష్టమైన గ్యాప్ కనిపిస్తుంది. చాలా స్పష్టంగా పేషెంట్లకు కానీ ప్రజలకు కానీ అర్థం అవ్వాలి ఏంటంటే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పరిపాలనలో తేడా ఉంది, చాలా మంచి సర్వీస్ ని అందిస్తున్నారు అనే సంకేతాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దయచేసి కలెక్టర్లు నేను కోరేది ఏంటంటే, ఇక్కడ డిఎంఎల్హెచ్ఓలు ఉన్నారు, కేజీహెచ్ సూపరింటెండెంటో లేకపోతే వాళ్ళ ప్రతినిధి ఉండవచ్చు. కొన్నిసార్లు ప్రజాప్రతినిధులు ఫోన్ చేస్తే ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేని స్థితిలో కేజీహెచ్ సూపరింటెండెంట్ ఉంటే, ఇప్పుడు గౌరవ అడిగి ఎమ్మెల్యే గారు చెప్పారు, డిఎంఎల్హెచ్ఓ ఉండే లేకపోతే ఒక హాస్పిటల్ హెడ్ ఉంటే మరి ప్రజలకి పేషెంట్కి ఎట్లా సేవలు అందిస్తారు? ఎలాంటి సమస్య వచ్చినా ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి, 24 అవర్స్ కూడా రెస్పాండ్ అవ్వాలి, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలి. దానికి ఏది కావాలో దయచేసి మీరు దాన్ని ఒకసారి స్టడీ చేసి గవర్నమెంట్కి మీరు ప్రతిపాదనలు పంపిస్తే మనకు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మనకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది కాబట్టి కేజీహెచ్ సేవల్ని మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ప్రతి జిల్లాలో ఈ కమ్యూనిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, జిల్లా హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా మీరు క్లియర్ గైడ్ లైన్స్ ఇవ్వండి. ఆరోగ్య విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దని నేను కోరుకుంటున్నాను. ఒక స్కూల్ హెడ్ మాస్టర్తో మాట్లాడితే, మా స్కూల్కి వచ్చే పిల్లల్లో కొంతమంది గంజాయి తాగుతున్నారండి అని అన్నారు. నేను కౌన్సిల్లో మాట్లాడాను, మన హోమ్ మినిస్టర్ అనిత మేడం గారితో మాట్లాడాను. సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ కాదు, గంజాయి నిర్మూలనకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి నేను కౌన్సిల్లో అడిగాను. అనిత మేడం గారు కూడా చెప్పాను, మేడం గారు హోమ్ మినిస్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి స్కూల్స్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కనపడకూడదు. ఎందుకంటే ప్రతి రోజు అవసరమైతే చెక్ చేయాలి. సో ఎక్కడ రూట్ కాజ్ ఎక్కడ ఉందో మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారులు ఉంటే దయచేసి పిల్లల భవిష్యత్తు, మన భావితరం జాతి భవిష్యత్తు ఈ పిల్లల చేతుల్లో ఉంటారు. కాబట్టి ఆ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన ఆవశ్యకత మనపై ఉంటుంది. కాబట్టి ఈ విద్యార్థికారులు కూడా మన ఎంఈఓలకి, డిప్యూటీఓలకి, హెచ్ఎంలకి సరైన గైడ్లైన్స్ ఇచ్చి ఆ గంజాయిని పూర్తిగా నిర్మూలించాల్సిన ఆవశ్యకత కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను.